నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని, ఆ దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, వ్యవసాయ అధికారులు, అగ్రో ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన విత్తనాల సరఫరా కోసం అందించాల్సిన సహకారంపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతం నుండి ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విత్తనాలు అందించే దిశగా విత్తన అభివృద్ధి సంస్థ కృషి చేస్తుందన్నారు. సహకార సంఘాల వారధిగా ఉండి రైతులను కాపాడుకోవాలన్నారు. ఒక సుదీర్ఘమైన చర్చ కోసం, అభిప్రాయాల సేకరణ కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. బ్రాండ్ల పేరుతో మాయాజాలం చేసే చర్యను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సంస్థ ద్వారా సరఫరా అయ్యే నాణ్యమైన విత్తనాలను మాత్రమే వాడి అధిక దిగుబడులు సాధించాలని, ఆర్థికంగా పుంజుకోవాలని రైతులకు సూచించారు. అందరూ కూడా ఇవాళ తెలంగాణ విత్తనాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక చర్చ చేసుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అనేది 1976లో రైతులకు ఒక నాణ్యమైనటువంటి విత్తనాలు అందించడం కోసం ప్రభుత్వానికి అనుసంధానంగా ఏర్పడేటువంటి కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ అనేది విత్తనాలను ప్రొడక్షన్ చేసి, అంటే యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నాణ్యమైనటువంటి రకాలను ప్రొడక్షన్ చేసి, అదే విత్తనాలను తిరిగి రైతులకు విత్తనాలుగా అందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు సేవ చేస్తూ వస్తూ ఉన్నది. కానీ కాలక్రమేణా కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో బైఫర్కేషన్, అంటే ముందు బైఫర్కేషన్ తర్వాత కొంత మార్పు అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించినటువంటి విత్తనాలన్నీ కూడా రైతులకు గతంలో ఏ రకంగా అయితే అందించబడ్డదో, ఏ రకంగా అయితే రైతుల నుంచి ప్రొడక్షన్ చేసి విత్తనాలు తీసుకున్నామో అదే పద్ధతిలో మళ్ళీ సంస్థను నడపాలి. ఈ సంస్థకు రైతులకు మధ్యన ఎవరైతే విత్తనాలన్నీ కూడా